హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ మష్రూమ్ బిర్యానీ తయారు చేసే విధానాన్ని చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక పెద్ద ఉల్లిపాయ అండి, 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మరాఠీ మొగ్గులు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్స్, రాక్ ఫ్లవరు, బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుందండి. ఇది రాక్ ఫ్లవర్ అంటే ఇస్తారు. లవంగాలు, జాజి పువ్వు, మిరియాలు, బిర్యానీ ఆకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 స్పూన్ గరం మసాలా. టూ 200 గ్రామ్స్ మష్రూమ్స్ అండి. ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది 2 ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇంకా చిన్నగా చేసుకుంటే మనం రైస్ వండినప్పుడు చిదురైపోద్ది. వన్ గ్లాస్ సోనా మసూరి రైస్ అండి. ఇది 1 గ్లాసు కడుక్కొని అరగంట పక్కన పెట్టుకున్నాను. 1 గ్లాస్ రైస్. పొయ్యి మీద తపాలు పెట్టుకోవాలండి. అందులో 1 స్పూన్ నెయ్యి, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటి మన సామాన్లని వేసుకుందాం. జీలకర్ర, పని సిమ్లో పెట్టి వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి బాగా వేయించుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
అల్లం పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో మనం మష్రూమ్స్ వేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇది. ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. పచ్చికారం 1/2 టేబుల్ స్పూన్ పచ్చికారం. ఒక అరగంట ముందు కడిగి ఉంచుకున్న బియ్యాన్ని ఇప్పుడు దీంట్లో పోసుకుందాం. ఒక నిమిషం పాటు బియ్యాన్ని వేయించుకుందాం. ఈ గ్లాస్తో గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. తగినంత ఉప్పు, స్పూన్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, బాగా కలుపుకొని ఈ రైస్ని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే 2 సీటీలు సరిపోతుందండి. మామూలుగా తపాల్లో అయితే ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు హైలో నేను పెట్టి 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే రైస్ ఇలా తయారవుతుంది. మొత్తం 10 నిమిషాలకండి. రుచికరమైన మష్రూమ్ బిర్యానీ రెడీ.
చేసే విధానాన్ని చూసారు కదండి. మీకు నచ్చిందా? యమ్మీ యమ్మీ టమ్మీని ఖుషి చేసే రెసిపీ. ఈ రెసిపీ మీరు వంటగదిలో వండుతుంటే ఇల్లంతా గుమ్మగుమ్మలో ఆడిపోద్ది, అంత బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.